వైసీపీకి బిగ్ షాక్. కాకినాడ జిల్లాలో వైసీపీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం ధర్బాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా విషయంపై పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే పెండెం ధర్బాబు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ధర్బాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా వైసీపీని వీడనున్నారు. వీరంతా రేపు రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ స్థానాన్ని ధర్బాబుకు ఇవ్వకుండా ఆ స్థానాన్ని అధినేత జగన్మోహన్ రెడ్డి వంగా గీతకు కేటాయించారు. పవన్ చేతిలో గీత చిత్తుచిత్తుగా ఓడిపోయారు. జరుగుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధమైన ధర్బాబు వైసీపీ రాజీనామా చేసి ఇప్పుడు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ధర్బాబుకు ఎన్నికలకు ముందు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి స్థానాన్ని జగన్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ధర్బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల జగన్ ఢిల్లీ ధర్నాకు కూడా ధర్బాబు దూరంగా ఉన్నారు. జనసేన కండువా కప్పుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మొన్న ఈ మధ్య జరిగిన ధర్బాబు పుట్టినరోజు సందర్భంగా అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్వాగత ఫ్లెక్సీలు కటౌట్లో ఎక్కడా వైసీపీ జెండా కానీ కనిపించలేదు. అప్పటి నుంచి దొరబాబు పార్టీ మారతారంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. కానీ అప్పుడు దొరబాబు పార్టీ మారలేదు. చివరికి ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అధినేత జగన్ కూడా పార్టీ కేడర్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓడిపోయిన వైసీపీ నేతలను పరామర్శిస్తున్నది లేదు. కనీసం సానుభూతి కోసమైన జనాల వద్దకు వెళుతున్నది లేదు. పూర్తిగా బెంగళూరు ప్యాలెస్కే అంకితమైపోయారు. అధినేత జగన్మోహన్ రెడ్డి అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వైసీపీ నేతలు అందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దొరబాబుతో మొదలైన ఈ జంపింగ్స్ ఆగేలా కనిపించడం లేదు. ఇక వరుస కొనసాగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెండెం దొరబాబు తర్వాత ఎవరైనా దానిపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.